కాబట్టి అలాంటి ఈ సీనియర్లు రేపు పొద్దున ఆయన దగ్గరికి పోకూడదు. అక్కడ ఇదంతా ఉండాలంటే ఇటు కుటుంబాలతో సహా ప్రతి ఒక్కరితో ఇంటరాక్షన్ పెంచుకుంటాం ద్వారా ఆల్ యాక్సెప్టెన్సీ అది ప్రస్తుతం. అంటే లోకేష్ మన మనిషి అనే ఫీలింగ్, లోకేష్ గారు ఎంత చక్కగా మాట్లాడతారో తెలుసా అన్నటువంటి ఫీలింగ్ కలగాలన్నటువంటి ప్రయత్నం చేస్తున్నారు నాకు అర్థమైనంత వరకు. సార్ దీంతో పాటు అంటే పనితీరు సక్రమంగా లేని ఎమ్మెల్యేలకు అంటే ఒకవేళ మంత్రివర్గ విస్తరణ ఇంకోసారి ఉంటుందో లేదో తెలియదు, కానీ ఒకవేళ ఉంటే అలాంటి సమయంలో ఎవరో నోరెత్తకుండా కూడా వీళ్ళ మార్కులు ఏంటి అనేది వాళ్ళ ముందు పెట్టి చూపించే ప్రయత్నం ఏమైనా జరుగుతుంది. ఇది జ్యోతోళ్ళ పైత్యం అనుకుంటున్నా. ఈనాడు అట్లా రాయలా. కుటుంబంతో వెళ్ళినప్పుడు వాళ్ళకి ప్రోగ్రెస్ రిపోర్ట్లు అక్కడ ఎందుకు చెబుతారు నాకు తెలియక అడుగుతా. ఆల్రెడీ మొన్ననే ఇచ్చేశారు కదా ఏ మంత్రి ఏంటి ఏ ఎమ్మెల్యే ఏంటి అన్నటువంటిది మొన్ననే రిలీజ్ చేశాక ఇప్పుడు ఎందుకు చెబుతారు? అది ఈనాడు రాసిందేమో అక్కడ వాళ్ళకి వాళ్ళు లోకేష్కి ఇచ్చుంటారు కదా వినతి పత్రాలు, అందులో ఏమేమి పూర్తయినాయి ఏమి ఎందుకు పూర్తి కాలేదనే నివేదిక తయారు చేసి ఇచ్చాడు లోకేష్ అన్నది ఈనాడు రాసింది. లోకేష్ ఇది బాబు గారు చేశారు అని నేను చెప్పేది అదే. లోకేష్ ఇట్లా చేశాడని వీళ్ళు చెప్తా జ్యోతి రాసింది ఆ పైచ్చు. అదే అవును. మరి అక్కడ లోకేష్ భోజనాలు పెడుతున్నప్పుడు చంద్రబాబు గారు అది ఎందుకు చెప్తారు? భార్య పిల్లలు ఎదురుకుండా మీ నాన్న సరిగ్గా పనిచేయలేదు మీ ఆయన సరిగ్గా పనిచేయలేదు అని చెప్తాడా? అట్లాగే ఎలా చేస్తారు? ఏడాది నవంబర్ లో ఏం చేశారు, గత ఏడాది సెప్టెంబర్ లో ఏం చేశారు ఆ రిపోర్ట్ అదే అవన్నీ జ్యోతి పైత్యం లాగా కనిపించింది. అది అంటే వీళ్ళకి ఇదేదో చెప్పుకుంటారు ఇట్లా